నమస్కారం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్లే ముందు నేను మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా. మనస్సాక్షిగా ఆలోచించి సమాధానం చెప్పండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? రోజు రోజుకి వాళ్ళు పెరుగుతున్న తీరు చూసి మీకు భయం వేస్తుందా? అసలు ఏం జరుగుతుందో తెలుసా మన చుట్టూ? 10 ఏళ్లకే పిల్లాడు విపరీతంగా లావు, ఒబెసిటీ. 20 ఏళ్లకే షుగర్, బీపీలు. 30 ఏళ్ళు కూడా రాకముందే హార్ట్ అటాక్‌తో చనిపోతున్నారు. అసలు ఒకప్పుడు మన తాతలు, ముత్తాతల కాలంలో ఈ రోగాల పేర్లు ఎవరైనా విన్నారా? అసలు వాళ్ళకి షుగర్ వ్యాధి అంటే ఏంటో తెలుసా? మన పిల్లలకి కోట్ల ఆస్తిస్తున్నాం. తిరగడానికి ఖరీదైన కార్లు ఇస్తున్నాం. లక్షలు పెట్టి చదివిస్తున్నాం. కానీ రోజు పల్లెంలో ఏం పెడుతున్నామో తెలుసా? ఆరోగ్యం పేరుతో ఒక స్లో పాయిజన్. ఈ రోజు మన దేశంలో ప్రతి 10 ఇళ్లలో ఎవరో ఒకరికి షుగర్ వ్యాధి ఉంటుంది. దానికి బయట వాళ్ళు ఎవరో కారణం కాదు. మన తిండి మనం మార్చుకోకపోవడమే కారణం. ఇది ఒక మన తెలుగు రాష్ట్రంలో జరిగేది కాదు. పక్కన తమిళనాడు, కర్ణాటక, అటు వెళ్తే పంజాబ్, బెంగాల్, దేశం మొత్తం ఇదే పరిస్థితి. కానీ ఒకప్పుడు మన భారతదేశం అంటే ఏంటో తెలుసా? రకరకాల ధాన్యాలకి అడ్డ. మరి అలాంటి దేశంలో గత 100 ఏళ్లుగా ఒక నిశ్శబ్దమైన దాడి జరిగింది. మన కళ్ళకు గంతలు కట్టి మన అసలైన బలమైన తిండిని లాగేసి తెల్లటి వరి అన్నాన్ని, మైదాని మన ప్లేట్లో పడేశారు. దీనివల్ల మనందరము ఈరోజు సంపాదించిన ప్రతి రూపాయి తీసుకెళ్లి హాస్పిటల్స్ లో పెడుతున్నాం. అసలు ఈ కుట్ర వెనుక ఉన్నదెవరు? మనం రోగాల బారిన పడడానికి కారణం ఏంటి? మళ్ళీ మన పిల్లలు మనలా కాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి? ఈ రోజు ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. వరి అన్నం కాకముందు మన తాతలు ఏం తినేవారు? సరే, ఒక 150 ఏళ్ల వైపు వెళ్దాం. అప్పట్లో మన దేశంలో ఎవరు రోజుకి 3 పూట్ల అన్నం తినేవాళ్ళు కాదు. ఎవరి ఊర్లలో ఏది పండిందో అది మాత్రమే తినేవాళ్ళు. మన తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో జొన్న రొట్టె, రాగి సంకటి, కొర్ర అంబలి, సజ్జలు. తమిళనాడులో రాగి ముద్ద, సజ్జల కాంజి, కొర్రలు. మహారాష్ట్ర, గుజరాత్లో జొన్నలు, సజ్జలే అసలైన తిండి. ఉత్తరప్రదేశ్, పంజాబ్ సైడు మొక్కజొన్నలు, బార్లీ, పొట్టు తీయని నల్ల గోధుమలు. మరి వరి అన్నం తినలేదా ఏంటి? కృష్ణా, గోదావరి, కావేరి నదుల పక్కన ఉండేవాళ్ళు మాత్రమే అరుదుగా వారు పండించుకొని తినేవారు. ఇది కూడా రాజులు, జమీందారులు, బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే ఆ అన్నాన్ని తినేవాళ్ళు. అప్పట్లో ఎవరికి ఒబెసిటీ లేదు, గుండెపోటు లేదు, షుగర్ అనే వ్యాధి లేదు. కారణం ఏంటంటే వాళ్ళు తిన్న ప్రతి ధాన్యం పీచు పదార్థం, ఫైబర్. తిన్న తిండి నెమ్మదిగా అరిగి బ్లడ్ లోకి షుగర్ ని పోనీయకుండా చేసేది. మరి ఈ వరి అన్నం మన నెత్తి మీదకి ఎలా వచ్చింది? ఇక్కడే ఉందండి అసలైన ట్విస్ట్. మన తిండి మారడం వెనుక బ్రిటిష్ వాళ్ళ హస్తం ఉంది. 1800 ప్రాంతంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని తీసుకొని వచ్చింది. 2 విషయాలు కావాల్సి వచ్చింది వాళ్ళకి. ఒకటి, రైతు దగ్గర నుంచి ఫాస్ట్ గా పన్ను వసూలు చేసుకోవాలి. రెండోది, వాళ్ళ ఆర్మీలకి, పట్టణంలో పనిచేసే కూలీలకి త్వరగా పాడవకుండా ఉండే తిండి కావాల్సి వచ్చింది. మన రాగులు, జొన్నలు వర్షం లేకపోయినా కూడా పంట వచ్చేది. వాటి మీద బ్రిటిష్ వాళ్ళకి పన్నులు చాలా తక్కువ వచ్చేవన్నమాట. అందుకే వాళ్ళు డ్యామ్స్ కట్టారు, కాలువలు తవ్వి రైతుల చేత బలవంతంగా రాగులు, జొన్నలు తీసేసేయాలని చెప్పి గోధుమలు మాత్రమే పండించాలని బలవంతం చేశారు. అలా మన ఊర్లలో వందల రకాల ధాన్యాలు మాయమైపోయాయి. మన కళ్ళ ముందు కేవలం వరి, గోధుమలు మాత్రమే మిగిలాయి. మరి హరిత విప్లవం ఏంటి? గ్రీన్ రెవల్యూషన్. ఈ హరిత విప్లవం 1960లో వచ్చింది. అప్పుడు దేశంలో విపరీతమైన కరువు వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం హరిత విప్లవం తెచ్చింది. అక్కడ దిగుబడి పెరగడం వల్ల ఆకలి చావులు తగ్గాయి. అది మంచిదే. కానీ ఆ తర్వాతే మన కొంప మునిగింది. మిషన్లు రావడం, బియ్యం మిల్లులకు వెళ్ళడం, పైన ఉండే తవుడు, విటమిన్లు, మినరల్లు అంతా పోయేవి. చివరికి మిగిలింది కేవలం తెల్లటి పిండి పదార్థం, స్ట్రాచ్. స్టేటస్ సింబల్ వచ్చి పడింది. జనాలు మైండ్లో ఒక చెత్త ఆలోచన. అన్నం తినేవాళ్ళు గొప్పవాళ్ళు, రాగులు, సజ్జలు తినేవాళ్ళు మాత్రం పేదరికంలో ఉన్నవాళ్ళు. రేషన్ బియ్యం, ప్రతి ఇంటికి ఉచిత రేషన్. బియ్యం రావడం వల్ల కష్టపడకుండా తినడం నేర్చుకున్నారు. నోటికి రుచిగా ఉంటుంది కదా అని తెల్లన్నం తింటూ పోతున్నాం. లోపల మన జీర్ణశక్తిని మనం ఎలా నాశనం చేసుకుంటున్నామో మనకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన పిల్లల భవిష్యత్తు ఏంటి? ఫ్రెండ్స్, ఆలోచించండి. ఈరోజు మన పిల్లలకి నూడిల్స్, పాస్తా, మైదా బిస్కెట్స్, తెల్లటి పాలిష్ బియ్యం పెడుతున్నాం. మన చేతులతో మనమే వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాం. మనం ఒకటే గుర్తుంచుకోవాలి, మనం పల్లెంలో ఏది తింటే మన పిల్లలు కూడా అదే తింటారు. మనం మారకపోతే రేపటి తరాలు హాస్పిటల్కి మాత్రమే డబ్బులు ఖర్చు పెడతారు. మరి మనం చేయాల్సిందల్లా చాలా చిన్న చిన్న పనులు, చిన్న చిన్న మార్పులు. మళ్ళీ పాత రోజులకు వెళ్దాం. వారంలో కనీసం 3 నుంచి 4 రోజులు
రాగి సంకటి, జొన్న రొట్టె, కొర్రల కిచిడి వండడం మొదలుపెట్టండి. ప్లేట్ రూల్ మార్చండి. ప్లేట్లో అన్నం కొంచెమే పెట్టి కూరలు, పప్పు, పచ్చి ధాన్యాలు ఎక్కువగా ఉండేలాగా చూడండి. మోసపోకండి. ఈరోజు కార్పొరేట్ కంపెనీలు మన తాతలు తిన్న భోజనాన్ని పెట్టి సూపర్ ఫుడ్ అని వేల వేలకు అమ్ముతున్నారు. మన స్థానిక మార్కెట్లలోకి వెళ్ళి దినుసులు కొనుక్కొచ్చుకోండి. తిండి అనేది కేవలం కడుపు నింపుకోవడానికి కాదు, అది మన జాతి జీవనాడి. ఈ మార్పు ఎవరో వచ్చి చేయరు, మన ఇంట్లో మన పల్లెం దగ్గర నుంచే మొదలవ్వాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ముఖ్యంగా ఎవరికైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. మీ పిల్లల ఆరోగ్యం కోసం, మన భారతదేశ పిల్లల ఆరోగ్యం కోసం మొదటి స్టెప్ మనమే తీసుకుందాం. చిన్న చిన్న అడుగులు వేద్దాం. మీ పిల్లల ఆరోగ్యం కోసం మీరు ఎలాంటి స్టెప్ తీసుకున్నారో కామెంట్లో మెన్షన్ చేయండి. మన ఆరోగ్యాన్ని, మన సంస్కృతిని కాపాడుకోవడం మన బాధ్యత. జై హింద్, జై భారత్.